everyone, welcome to my channel Bhagyaraj Chemistry Academy. Chemistry made simple. So ee roju video lo some basic concepts of chemistry. Chapter 1 nunchi ekkuva important concept enti anedi ee video lo discuss cheddam. So maniki ee chapter 1 some basic concepts of chemistry yokka weightage total ga 9 marks. సో ఈ 9 మార్క్స్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అదేవిధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, అదేవిధంగా 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సో మొత్తం మనకి 9 మార్క్స్ అనేది వెయిటేజ్. సో 4 మార్క్స్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఇక్కడ నేను ప్రియారిటీ ప్రకారం రాశాను నాన్న. సో మీరు చదువుకునేటప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఈ కాన్సెప్ట్స్కి ఇవ్వండి. సో ప్రియారిటీ ఆర్డర్ అనేది పైనుండి కిందకు వచ్చే కొద్దీ డిక్రీజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్ ఎంపిరికల్ ఫార్ములా న్యూమరికల్స్. సో మనకి మాస్ పర్సంటేజ్ ఇచ్చి ఎంపిరికల్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో ఎంపిరికల్ ఫార్ములా ఒకటే అడగవచ్చు, లేదా ఎంపిరికల్ ఫార్ములాతో పాటు మాలిక్యులర్ ఫార్ములాని కూడా క్యాలిక్యులేట్ చేయమని అడగవచ్చు. సో ఎక్కువ శాతం ఈ కాన్సెప్ట్ అనేది 4 మార్క్స్కి అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో నేను ఈ కాన్సెప్ట్స్ యొక్క ఆర్డర్ అనేది ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మేక్ చేశాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టాయికియోమెట్రీ న్యూమరికల్స్. సో స్టాయికియోమెట్రీకి సంబంధించిన న్యూమరికల్స్ కూడా 4 మార్క్స్కి అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ప్రీవియస్ ఇయర్స్లో ఏమేమి అడిగాడు స్టాయికియోమెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పి ఒక 2 వీడియోస్ చేశాను నాన్న. మీరు ఆ 2 వీడియోస్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే స్టాయికియోమెట్రీ నుంచి ఎలాంటి న్యూమరికల్ ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలరు. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ లిమిటింగ్ రియేజెంట్. సో లిమిటింగ్ రియేజెంట్ ని బేస్ చేసుకొని న్యూమరికల్స్. సో న్యూమరికల్స్ అంటే ఏంటన్నా? సో న్యూమరికల్స్ అంటే నథింగ్ బట్ ఏంటన్నా ప్రాబ్లమ్. సో లిమిటింగ్ రియేజెంట్ న్యూమరికల్స్ అంటే లిమిటింగ్ రియేజెంట్ మీద అడిగే ప్రాబ్లమ్స్ కూడా మనకి 4 మార్క్స్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఈ 3 కాన్సెప్ట్స్ నుంచి కూడా మేజర్గా 4 మార్క్స్ ఎక్కువగా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పర్సంటేజ్ కాంపోజిషన్. సో ఈ పర్సంటేజ్ కాంపోజిషన్ నుంచి ఐదర్ 2 మార్క్స్ అడగొచ్చు ఆర్ 4 మార్క్స్ కూడా అడగొచ్చు. మనకి ఏదైనా ఒక కాంపోజిషన్లో దేని యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ H2O వాటర్ మాలిక్యూల్లో హైడ్రోజన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంది అండ్ పర్సంటేజ్ కాంపోజిషన్ని క్యాలిక్యులేట్ చేసే న్యూమరికల్స్ మీద 2 మార్క్స్కి అడగొచ్చు, అదేవిధంగా 4 మార్క్స్ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం 2 మార్క్స్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మోల్ కాన్సెప్ట్ న్యూమరికల్స్. ఈ మోల్ కాన్సెప్ట్ న్యూమరికల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ యొక్క పేపర్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే కొన్నిసార్లు మోల్ కాన్సెప్ట్కి సంబంధించి 2 మార్క్స్కి అడిగాడు, అదేవిధంగా 4 మార్క్స్కి కూడా అడిగాడు. సో 2 మార్క్స్కి రావచ్చు లేదా 4 మార్క్స్కి కూడా రావచ్చు. సో మోల్ కాన్సెప్ట్ న్యూమరికల్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మొలారిటీ అండ్ మొలాలిటీ. సో మొలారిటీ నుంచి కానీ లేదా మొలాలిటీ నుంచి కానీ మ్యాక్సిమం 2 మార్క్స్ క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మోల్ ఫ్రాక్షన్. సో మోల్ ఫ్రాక్షన్ నుంచి కూడా మనకి 2 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో మోల్ పర్సెంట్, మోల్ ఫ్రాక్షన్, మొలారిటీ అండ్ మొలాలిటీ, వీటికి సంబంధించి మీరు ఈ 4 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే చాలు 2 మార్క్స్ ప్రాబ్లం ఈజీగా అటెంప్ట్ చేయగలరు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎంపెరికల్ వర్సెస్ మాలిక్యులర్ ఫార్ములా. అదేంటి మేడం ఆల్రెడీ ఎంపెరికల్ ఫార్ములా మీరు 4 మార్క్స్ అన్నారు కదా, మరి ఎంపెరికల్ వర్సెస్ మాలిక్యులర్ ఫార్ములా 2 మార్క్స్ అని చెప్తున్నారు ఏంటి అని అంటారా? ఎంపెరికల్ ఫార్ములా ఇచ్చి మాలిక్యులర్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో మీరేం చేయాలి, ఆ ఎంపెరికల్ ఫార్ములాని యూజ్ చేసుకొని n వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో n వాల్యూ మనకు వచ్చింది అనుకోండి, మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటన్నా ఎంపెరికల్ ఫార్ములా n టైమ్స్. సో ఎంపెరికల్ ఫార్ములా వాడు ఇస్తారు. సో మీరు n వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఎంపెరికల్ ఫార్ములా n టైమ్స్ వేస్తే మనకి ఏమొస్తుందమ్మా మాలిక్యులర్ ఫార్ములా అనేది వస్తుంది. సో ఈ ఎంపెరికల్ ఫార్ములా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, n ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎంపెరికల్ ఫార్ములా మాస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఎంపెరికల్ ఫార్ములా వర్సెస్ మాలిక్యులర్ ఫార్ములా అనే ఒక వీడియోలో చేశాను నాన్న, ఒకసారి చెక్అవుట్ చేయండి.
సో ఈ విధంగా ఎంపిరికల్ ఫార్ములా ఇచ్చి మాలిక్యులర్ ఫార్ములాని క్యాలిక్యులేట్ చేయమంటే అలాంటి ప్రాబ్లమ్స్ మనకి 2 మార్క్స్కి అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కువ శాతం నీట్ జేఈలో కూడా బిట్స్ అనేవి ఈ విధంగానే అడుగుతాడు. అండ్ ద నెక్స్ట్ వన్ అవగాడ్రోస్ నెంబర్, మోల్, మోలార్ మాస్. ఇవి మనకి డెఫినేషన్స్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే అవగాడ్రోస్ నెంబర్ అంటే ఏంటి? 6.022 ఇంటూ 10⁻⁻24. అదేవిధంగా మోల్ అంటే ఏంటి, అదేవిధంగా మోలార్ మాస్ అంటే ఏంటి, డెఫినేషన్స్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. డెఫినేషన్స్ అయినా అడగొచ్చు లేదా ఫార్ములాస్ కూడా అడగొచ్చు. ఎందుకంటే 1 మార్క్కి మ్యాక్సిమం అయితే డెఫినేషన్ అడుగుతాడు, లేదంటే ఫార్ములా విత్ యూనిట్స్ అడుగుతాడు. And the next one is significant figures or law of chemical combinations. సో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చేటప్పటికి నాన్న యాక్చువల్గా 4 మార్క్స్ అడగడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం యాక్యురసీ అంటే ఏంటి, ప్రెసిషన్ అంటే ఏంటి, లేదా ఏదైనా ఒక ఫిగర్ ఇచ్చి దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసి చెప్పమంటాడు. సో ఈ విధంగా 1 మార్క్ అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. సో మనకి మొత్తం 5 లాస్ ఉన్నాయి కదా నాన్న కెమికల్ కాంబినేషన్స్లో. సో ఈ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్లో ఉండే 5 లాస్లో ఏదో ఒక లాని డిఫైన్ చేయమని అడగొచ్చు. సో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నుంచి మనకు క్వశ్చన్స్ ఎలా అడగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి నాన్న? ఏదైనా నెంబర్ ఇచ్చి దాంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. అదేవిధంగా యాక్యురసీ అంటే ఏంటి, ప్రెసిషన్ అంటే ఏంటి అని కూడా అడగొచ్చు. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. మన ఏ నెంబర్కైనా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పి 5 రూల్స్ చెప్పాను నాన్న. ఆ 5 రూల్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నుంచి 2 మార్క్స్కి ఇచ్చినా, 4 మార్క్స్కి ఇచ్చినా, 1 మార్క్ ఇచ్చినా, ఏ విధంగా ఇచ్చినా కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలరు. సో ఈ చాప్టర్ 1 సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి ఈ 10 కాన్సెప్ట్ కూడా బాగా మాస్టర్ అయి ఉండాలి. సో ఈ 10 కాన్సెప్ట్స్ని కనుక మీరు పర్ఫెక్ట్గా మాస్టర్ చేయగలిగితే మీ పాకెట్లో 9 మార్క్స్ ఉన్నట్లే. సో ఎక్కువ శాతం 85 అవుట్ ఆఫ్ 85 రావాలి అంటే 2 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి 4 మార్క్స్కి 8 మార్క్స్కి చాయిస్ ఉంటుంది, బట్ 2 మార్క్స్కి 1 మార్క్కి మాత్రం చాయిస్ అనేది ఉండదు. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ కూడా ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. ఒక్క కాన్సెప్ట్ కూడా మిస్ చేయలేదు. సో మీకు ఏ కాన్సెప్ట్ ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ గురించి మన ఛానల్లో వీడియో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో చాప్టర్ 1 సిరీస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాప్టర్ 2 సిరీస్ స్టార్ట్ చేస్తాను. దట్ ఈస్ అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ చాప్టరు హై వెయిటేజ్ ఉన్న చాప్టరు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ రియల్ లైఫ్ అప్లికేషన్స్. ఎందుకు ప్రతి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు రియల్ లైఫ్ అప్లికేషన్స్ చెప్తాను అంటే మనకి ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంటే అది లైఫ్లో మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అన్న విషయం తెలిసినప్పుడు మనం ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. సో అందుకనే ఎవ్రీ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు దానివల్ల వచ్చే రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటో ఖచ్చితంగా చెప్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నేను ఎప్పుడు చెప్తుంటాను కన్నానా, మార్క్స్ రావడం ఎంత ఇంపార్టెంటో ఆ మార్క్స్ విత్ సబ్జెక్ట్ రావడం అంతకన్నా ఇంపార్టెంట్. మీరు ఎంపీసీ ఆర్ బైపీసీ తీసుకున్నారు అంటే మీరు కెమిస్ట్రీ చదవడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. సో ఆ చదివేదేదో కష్టంగా బై హార్ట్ చేసి చదివే కన్నా ఇష్టంగా అర్థం చేసుకొని చదవడానికి ప్రయత్నించాలి. ఏదైనా సరే అయిష్టంగా తింటే వామిట్ అవుతుంది, ఇష్టంగా తింటే డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. సో మనం కెమిస్ట్రీని కష్టంగా కాదు ఇష్టంగా వెరీ సింపుల్ మెథడ్స్లో నేర్చుకుందాం. దానికోసం వెంటనే మీరు భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.